నా పేరు పద్మ, ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు POW ప్రగతిశీల మహిళా సంఘం జాతీయ కమిటీలో పిలుపులో భాగంగా సాధికారత గురించి మనకి 78 సంవత్సరాలైంది స్వాతంత్రం వచ్చి, 79వ సంవత్సరంలోకి మనం అడుగుపెట్టాము. కానీ మహిళలు, పాలకులు, ప్రభుత్వాలు అన్నీ కూడా మేము మహిళలకి భద్రత కల్పిస్తున్నాము, సాధికారత దిశగా పయనింపజేస్తున్నాము, మేము అన్నిట్లోనూ వాళ్ళని భాగస్వామ్యం చేస్తున్నామని చెప్తున్నారు. కానీ వాస్తవానికి వచ్చి నిత్య జీవితంలోకి, అనుభవంలోకి వచ్చినప్పుడు చూస్తే ఏమి నిర్ణయాధికారంలో కానీ సాధికారత దిశగా కానీ శూన్యంగానే మనకి కనబడుతుంది. వాస్తవంలోకి వచ్చినప్పుడు దాని గురించే పాలకులు చెప్పే సాధికారత ఎట్లా ఉంది, మనం నిజంగానే సాధికారత దిశగా మనం వెళ్తున్నామా, మహిళలు సాధికారత సాధించారా అన్న దాని గురించే ఆలోచించాలని చెప్పి మేము ప్రగతిశీల మహిళా సంఘంగా భావిస్తున్నాము. అంతేకాకుండా రాష్ట్రంలో, దేశంలో కూడా మహిళల మీద అనేక అత్యాచారాలు, లైంగిక దాడులు, వివక్ష కొనసాగుతున్నాయి. పితృస్వామ్య సమాజంలో కూడా మహిళలు వివక్షకి గురవుతున్నారు. కానీ బాధ్యతగా ప్రభుత్వాలు భద్రత గురించి, మహిళల భద్రత గురించి, సామాజిక అంశం గురించి, వాళ్ళ రక్షణ అన్నిటి గురించి కూడా వాళ్ళు తగిన చర్యలు తీసుకుంటే సాధికారత దిశగా మహిళలు పయనించగలరని చెప్పి మేము భావిస్తున్నాను. కానీ పాలకులు ఇప్పుడు అలా లేరు. మహిళలు ఉత్పాదక రంగంలో కూడా భాగస్వామ్యాన్ని చెయ్యాలి, కానీ పాలకులు ఆ దిశగా మాట్లాడట్లేదు. సంక్షేమ పథకాలు అవి కూడా పూర్తిగా వాళ్ళకి వర్తించేటట్టు చేయటం లేదు. ఉత్పాదక రంగంలో సగభాగంగా ఉన్న మహిళలు దాంట్లో భాగస్వామ్యం లేకపోతే మనం సాధికారత దిశగా పయనిస్తాం. మనం యునెస్కో సదస్సులు, అట్లకి బీజింగ్ సదస్సుల్లోనూ మహిళా భాగస్వామ్యం, సాధికారత గురించి సాధించాలంటే జెండర్ బడ్జెట్ ఉండాలని చెప్పి మన భారతదేశం కూడా సంతకం చేసింది. జెండర్ బడ్జెట్ ఉండాలి. మనకి జెండర్ బడ్జెట్ లేదు, కానీ భారతదేశం సంతకం చేసింది. కానీ మరి జెండర్ బడ్జెట్ లేదు, మహిళలకి ఏమీ లేవు. కానీ మరి సాధికారత దిశగా ఎలా, ఏదైనా మేము మహిళా సంఘంగా, ప్రగతిశీల మహిళా సంఘంగా చెప్పేది ఏంటంటే, అనేక రంగాల్లో పనిచేస్తున్న మహిళలు దాడులకి గురవుతున్నారు, అనేక హింసలకు లోనవుతున్నారు. ఇవన్నీ జరగకుండా పోరాడడం ద్వారానే వాళ్ళకు సమానత్వం దిశగా, సాధికారత దిశగా పయనించగలరని చెప్పి మేము ప్రగతిశీల మహిళా సంఘంగా భావిస్తున్నాం.